మన విశ్వాసాన్ని, మన ఓర్పుని, మన నిరీక్షణని, మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన. అసలు నాకే టెస్ట్లు వద్దంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు, మనకు నిత్యత్వంలో కూడా దొరికింది. మీకు తెలియాలి ఆ సంగతి. ఎందుకు పరీక్షకు నిలబెడతాడంటే, ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా, ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా, మనుషులు మనకి పరీక్షలు పెడతారుగా. ఈ పరీక్షలన్నీ మనం పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం, ప్రతిఫలం. రేపు చచ్చాక ఈ మనుషులు మనకేం ఇవ్వరు. కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం, అక్కడ కూడా మనకు ప్రయోజనం. అది అక్కడ విషయం. అక్కడ